అబ్బా అబ్బాబాబాబాబా, ఏందో ఈ పరిస్థితి, ఈ కథ ఏందో, ఈ పని ఏందో చేయలేక చచ్చిపోతున్నా. ఇంట్లో పని అంతా నాదే, ఇంట్లో కథ అంతా నీదే. అబ్బాబాబాబాబా, పని తక్కువ జీతం ఎక్కువ, ఏం చేస్తాం, తప్పదు, చేసుకోవాలి మరి, తప్పదుగా. అమ్మా అమ్మగారు లేరట్టుకుంటా, కాసేపు కొనుగోతే పోద్దాము. అబ్బాబా అమ్మో, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, చాలా పనులు ఉన్నాయి. చుట్టాలను పిలవాలా, షాపింగ్ చేయాలా, ఇల్లు క్లీన్ చేయాలా. ఇంతకీ వేరే ఏం చేస్తున్నాడు? ఇతనేంటి చచ్చాడా బ్రతికాడా అన్నట్టు కునుకు తీస్తున్నాడు. అమ్మో, మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాను, బ్రతికే ఉన్నాడులే అమ్మయ్య. వీరయ్య, వీరయ్య, అమ్మగారండి ఏంది అమ్మగారండి? ఏంటి పని చేయకుండా నిద్రపోతున్నావా ఏంటి? అమ్మగారండి కష్టపడి పని చేస్తున్నాను అమ్మగారండి. నేను చూసాలే, నువ్వు పని చేసావో నిద్రపోయావో. లేదు అమ్మగారండి, పని చేస్తాను అమ్మగారండి. చేసిన ఓవరాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ తీసుకురాపో. అలాగే అమ్మగారండి. ఏంటి వీని ఇంకా డబ్బులు వేస్తానని ఇంకా వేయలేదు అంజీ? అమ్మగారండి కాఫీ అమ్మగారండి. వీరయ్య దగ్గర వీరయ్య, అమ్మగారండి. ఏంటి ఈయన ఇంకా డబ్బులు వేస్తానని ఇంకా వేయలేదు? అలాగే అమ్మగారండి. అమ్మగారండి ఒక మాట చెప్తాను అమ్మగారండి. చెప్పు వీరయ్య. మరి అమ్మగారండి చిన్న మాట అమ్మగారండి. చెప్పు వీరయ్య. మన అమ్మాయి గారు పెళ్ళి కదా, మరి నాకు మొహమాట పడకుండా అడుగు. అలాగదా అమ్మగారండి, బట్టలు తెస్తారా అమ్మగారండి? తెస్తాను వీరయ్య. అమ్మగారండి చెప్పు. ఎంత పెట్టి తెస్తారండి? 30 సంవత్సరాల నుంచి మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు, 300 రూపాయలు పెట్టి బట్టలు తీసుకోలేనా? అమ్మా ఎక్కువ అవుతాను అమ్మగారండి, ఎక్కువ పోతానండి. 300 రూపాయలు ఎక్కువ అనుకుంటున్నావా? సరే 150 చాలా. 150 బాగుంది సంత, 150 అంట. ఏం చేస్తాం, పనివాడి బతి కట్టుంది. హలో, నేనేనండి. తెలుసండి, ప్రతి సంవత్సరం షేర్స్ అన్నీ మాకే వస్తాయి కదా. ఏంటి నిజమా? అయ్యో అవునా అండి, అదేంటి? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారండి ఏమైంది అమ్మగారండి, అలా ఉన్నారు డల్లగా? ఏంటి వీరయ్య డల్లగా ఉన్నారు ఏంది అమ్మగారండి? ఏంటి నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా ఏంటి? అలా కాదు అమ్మగారండి, అలా కోపడుతాను. నువ్వు చెబితే ఏదైనా సలహా చెబుతా అమ్మగారండి. ఏంటి అమ్మగారండి? నీకు తెలుసు కదా వీరయ్య, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామని చెప్పేసి. అవును అమ్మగారండి. ప్రతి సంవత్సరం మనకి షేర్స్ లో లాభాలు వస్తూ ఉంటాయి కదా అమ్మగారండి. ఈసారి అవి రాలేదు. అరే అమ్మాయి గారి పెళ్లి ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అరే అమ్మగారండి, అయితే అమ్మగారండి నేను సలహా ఇస్తాను అమ్మగారండి. చెప్పు. యేసయ్యా సహాయం చేయవా? అమ్మగారండి చెప్పు. సలహా చెబుతా అమ్మగారండి. చెప్పు. మరి అమ్మగారండి అదేనమ్మగారండి, మీ పెండ్లు ఉన్నారు అమ్మగారండి, పెండ్లు, హీరోయిన్లు, రియల్ ఎస్టేట్లు, తెంగర్లు, దాత్తర్లు, అదే మీ చెల్లిగారు కూడా ఉంది కండి. వాళ్ళని పిలిచి సహాయం అడగొచ్చు అమ్మగారండి. మంచి సలహా చెప్పావు వీరయ్యా. గుడ్. నేనంటే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాలే జీతం. థ్యాంక్ యూ అమ్మగారండి. సరే వాళ్ళని నేను పిలుస్తాను కానీ వాళ్ళకి వచ్చిన తర్వాత మర్యాద చేసే ఏర్పాట్లు చూడు. నువ్వు ఉంటాయి ఇల్లు క్లీన్ చేయి వెళ్ళి. సరే అమ్మగారండి. ఏం చేస్తాం, వంట కూడా సరిగ్గా చేయాలి, కూడా చూడు నువ్వే. ఏం చేస్తాం సలహా ఇస్తుంది నేను, మళ్ళీ ఆ సలహా ఇచ్చినందుకు బుద్ధి తక్కువైంది చూడు. ఆ పనులన్నీ నేనే చేయాలంట, వచ్చిన వాళ్ళందరూ నేనే చూసుకోవాలంట. ఏం చేస్తాం? వీరయ్య తలుపు కొడుతున్నారు, ఎవరో చూడు. అమ్మగారండి వస్తున్నాను అమ్మగారండి. అమ్మగారండి వీరయ్య చెప్పు. అమ్మగారండి యేసుబాబు వచ్చినాండి. యేసుబాబు వచ్చాడు అమ్మగారండి. అవును అమ్మగారండి. ఇంటికి యేసయ్య వచ్చాడా? అవును అమ్మగారండి. నువ్వు ఇక్కడ లోపలికి పిలుస్తాను. యేసయ్య మీరు మా ఇంటికి వచ్చారా?
రండి ఏసయ్యా రండి. థ్యాంక్స్ ఏసయ్యా, పిలవగానే వచ్చినందుకు. రండి ఇలా కూర్చోండి. వీరయ్య, అమ్మగారండి, యేసుబాబుకి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారండి. ఏసయ్యా కూర్చోండి ఏసయ్యా, ఈలోపు ఇంట్లో పనులున్నాయి, చక్కబెట్టుకుని వస్తాను. యేసుబాబు వచ్చినాడు. ఓళ్ళమ్మో, యేసుబాబు ఎంత ధ్యానం చూసేస్తున్నాడు. వాళ్ళు నాయన, యేసుబాబు నాయనకి చూసేస్తున్నాడు. ఎంత ధ్యానంగా చూసేస్తున్నాడు యేసుబాబు. అమ్మమ్మ, వస్తున్నానండి. ఒక్క నిమిషం ఉండండి, వస్తున్నానండి. మీరు ఆగండి. అమ్మగారండి. వీరయ్యా చెప్పు వీరయ్యా. మరండి అదేనా అమ్మగారండి, టీవీలో వస్తారు చూసారా, సినిమాలు తీస్తారు. అదేనండి మీ ఫ్రెండ్ గారు, హీరోయిన్ గారు వచ్చారండి. హీరోయిన్ రత్న వచ్చిందా? అవునమ్మగారండి. రత్న వచ్చిందా? అవునమ్మగారండి. హాయ్ రత్న, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రత్న. చాలా థ్యాంక్స్ రత్న, పిలవగానే వచ్చినందుకు. రా ఇలా రా. రా రత్న, ఇలా 2వ స్థానంలో కూర్చో. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేనా 2వ స్థానమా? నేను అసలే నా షూటింగ్స్ అన్నీ వదిలేసుకుని నీ కోసం వస్తే నువ్వు నాకు 2వ స్థానం ఇస్తావా? మొదటి స్థానం ఇస్తే ఇవ్వు, లేదా నేను వెళ్ళిపోతా. ఆగాగాగాగు రత్న. అమ్మో, రత్న వెళ్ళిపోతే నాకు సాయం ఎవరు చేస్తారు? సర్లే, యేసుబాయిని అడిగి చూద్దాము. ఏసయ్యా, ఇలా మీరు 2వ స్థానంలో కూర్చోండి ఏసయ్యా. రా రత్న, వచ్చి మొదటి స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ. వీరయ్యా అమ్మగారండి. రా ఇలా రా. నా ఫ్రెండ్ రత్నకి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారండి. హీరోయిన్ గారండి, ఇక్కడ కాఫీ తాగండి హీరోయిన్ గారండి. థ్యాంక్ యూ. హీరోయిన్ గారండి. మరండి ఒక మాట అడుగుతానండి. ఏంటి చెప్పు. మరి అమ్మగారండి, హీరోయిన్ గారండి, మీరు అంత అందంగా ఉన్నారు కండి, అలా ఉండాలంటే ఏం చేయాలండి? ఇది పుట్టుకతో వచ్చింది, నీకు రాదులే. అలా కదా అమ్మగారండి, నేను అందంగా ఉన్నానండి. ఏంటి, చూడండి. అవునా? అవునమ్మగారండి. సరేలే చెప్పు. అమ్మగారండి, మరండి చెప్పు. ఒకసారి నేను ముట్టుకుంటా అమ్మగారండి. ముట్టుకో. హీరోయిన్ గారు ముట్టేసుకున్నాను. హీరోయిన్ గారు ఇంకొకసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. హీరోయిన్ గారు ఇంకొకసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. అమ్మో, ఏంది అమ్మో, ఇది మా పైల బుడిలాగా ఉంది. ఏంటి నవ్య, చెప్పు రత్న, ఏమైంది? ఏంటి మీ పని మనిషి అలా అంటున్నాడు? తిక్క మాట్లాడుతున్నాడు. ఏంటి, మంచిగా కాస్ట్లీ మేకప్ వేసుకుంటే అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు వేరే? ఏం ఆగావు ఆవిడ దగ్గర? నేను కూడా అందంగా ఉంటానండి. దాన్ని బూడిదనరు వేరయ్యా, మేకప్ అంటారు. మేకప్ లేకపోతే వాళ్ళని మనం చూడలేం. ఈ బూడిద మేకప్ నేను కూడా అందంగా ఉంటానండి అమ్మగారండి. నువ్వు పూసుకోకపోయినా అందంగానే ఉన్నావులే, వెళ్ళి పని చూసుకో. సరే అమ్మగారండి. ఏందో అందంగా ఉంటారు ఏందో అమ్మగారు ప్రతి ఒక్కదానికి మేకప్ అంట. ఆ మేకప్ వేసుకుంటే నేను కూడా అందంగానే ఉంటా, నేను కూడా హీరోయిన్ అయిపోతా. వీరయ్య, తలుపు కొడుతున్నారు, ఎవరో చూడు వెళ్ళి. అమ్మగారండి చూస్తున్నాను. అమ్మగారండి వస్తున్నానండి. ఇక్కడ పరిగెత్తామంటే ఖాళీ కొడలేదు. అమ్మమ్మ ఒక నిమిషం అండి, వస్తున్నా. అమ్మగారండి. చెప్పు వీరయ్య. అదే అమ్మగారండి, మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. మన ఫ్యామిలీ ఏంటి, నువ్వు కూడా మా ఫ్యామిలీ అన్న కలిసిపోయావా? అదేలేండి మన ఫ్యామిలీ డాక్టర్ గారు. మా ఫ్యామిలీ.
హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ నవ్య, బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను. రా లోపలికి. అలాగే నవ్య. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ నవ్య. రండి, ఇలా 3వ స్థానంలో కూర్చోండి. వాట్? నేనేంటి 3వ స్థానంలో కూర్చోవడం ఏంటి? నేను ఎంత పెద్ద డాక్టర్నో తెలుసా? రోజుకి 4 సర్జరీలు చేస్తాను. నాకు 2వ స్థానం ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి రత్న గారు. డాక్టర్ గారు, అమ్మో, డాక్టర్ గారు వెళ్ళిపోతే నాకు సహాయం ఎలా చేస్తావు? ఎలా ఇటు నుంచి వస్తుంది? ప్రతిసారి యేసుబాబుని అడిగితే ఏం బాగుంటుంది? ఒక్కసారి యేసయ్యను మరలా అడిగి చూద్దాము. మన యేసయ్యే కదా. యేసయ్య, మీరు ఇలా 3వ స్థానంలో కూర్చోండి. రండి డాక్టర్ గారు, రండి 2వ స్థానంలో కూర్చోండి. ఓకే నవ్య. వీరయ్య, అమ్మగారండి. డాక్టర్ గారికి ఏం కావాలో చూడు, నేను వెళ్తున్నాను. అలాగే అమ్మగారండి. డాక్టర్ గారండి, కాఫీ తాగండి. డాక్టర్ గారండి, కాఫీ బాగుందండి. బాగుంది వీరయ్య. థ్యాంక్స్ అమ్మగారండి. డాక్టర్ గారండి, ఏంటో చెప్పు. చిన్న మాట అడుగుతా అండి, చూతారండి. నాకు చిన్న సమస్య ఉంది అమ్మగారండి. డాక్టర్ గారండి, ఏంటో చెప్పు వీరయ్య. మరి అమ్మగారండి, నేను పొద్దున్నుంచి పని చేస్తున్నాను అండి. చెమటంతా గారిపోతుంది. పొద్దున్నుంచి పని చేసి సాయంత్రానికి అంత తింటున్నాను అమ్మగారండి. మళ్ళీ కాసేపు తిందామంటే ఆకలి అవట్లేదండి. ఎందుకనండి? వాట్? ఏం మాట్లాడుతున్నావు వీరయ్య? నవ్య, చెప్పండి డాక్టర్ గారు, ఏం జరిగింది? చూడు మీ పనివాడు ఎలా మాట్లాడుతున్నాడో. ఏం మాట్లాడాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అలాగే అమ్మగారండి. మరండి, పొద్దున్నుంచి పని చేసి కష్టపడి పని చేస్తున్నానా, తింటున్నానా, మళ్ళీ కాసేపటికి ఆకలి అవుతలేదండి. అందుకని డాక్టర్ గారిని అడుగుతున్నా అండి. ఇతను ఒకడు. డాక్టర్ గారు వస్తే చాలు ఒంట్లో ఎక్కడ లేని రోగాలన్నీ గుర్తొస్తాయి. పోవయ్యా, వెళ్ళి నీ పని చూసుకో. ఏమో రమ్మంటారు, పొమ్మంటారు, ఏం చేద్దాం? డాక్టర్ గారు, ఓకే నవ్య. వస్తున్నానండి. రండి. నుంచోండి. ఎక్కడికి నుంచోండి. అమ్మగారండి. చెప్పు వీరయ్య. అదేనండి. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు చూసారా? 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మళ్ళీ కనపడకుండా మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తారా? ఆయన మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. ఎమ్మెల్యే గారు వచ్చారా? అవునండి. గట్టిగా అరవకయ్యా, విన్నారంటే నన్ను ఇద్దరిని జైల్లో వేస్తారు. నన్ను ఎందుకు వేస్తారండి? వేస్తే నిన్ను వేస్తారు లోపల. నన్ను ఎందుకు వేస్తారు? ఎమ్మెల్యే గారు నమస్తే అండి. రండి ఎమ్మెల్యే గారు. నమస్తే నవ్య. రండి ఎమ్మెల్యే గారు, రండి కూర్చోండి. ఇలా 4వ స్థానంలో కూర్చోండి. కొండ గుర్తుకే మన ఓటు. కూర్చోండి, ఇలా 4వ స్థానంలో కూర్చోండి ఎమ్మెల్యే గారు. నేనేంటి, నా రేంజ్ ఏంటి? నేను ఎన్నో మీటింగ్లు ఆపేసుకొని వస్తే నాకు 4వ స్థానం ఇస్తావా? ఇస్తే 3వ స్థానమే, లేని వెళ్ళిపోతా. అమ్మో, ఈయన గారు కూడా 3వ స్థానం అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏసయ్యా, మీరు ఇలా 4వ స్థానంలో కూర్చోండి. రండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. థ్యాంక్స్ నవ్య. వీరయ్య ప్రతిసారి తప్పించుకుంటాడు, పని చేయకుండా. అమ్మగారండి వస్తున్నాను అమ్మగారండి. రా, వచ్చి ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారండి. ఎమ్మెల్యే గారండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ వీరయ్య. అలాగే ఎమ్మెల్యే గారండి, ఒక మాట అడుగుతానండి. సరే అడుగు. చెప్తారండి. మొన్న ఓటు వేసాం కండి. ఎలక్షన్ జరిగింది కదా, ఎలక్షన్లో ఓట్లు వేసాం కదా. అప్పుడు ఓటుకి 2,000 ఇచ్చారండి. నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. ఇంకో 1000 రూపాయలు ఎవరిని అడగాలి నేను? వాట్? నవ్య ఎమ్మెల్యే గారు చెప్పండి. ఈ పనివాడు ఏంది తిక్కగా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు?
అమ్మగారండి మాట్లాడా వీరయ్య? మొన్న ఓట్లు తెరినాయండి. ఆ, అప్పుడు ఓట్లు తెరితే అందరికి 2000 ఇచ్చారండి. మీకు కూడా 2000 ఇచ్చారండి. నాకు 1000 ఇచ్చారండి. నేను ఎవరిని అడగాలని అడుగుతున్నా అండి. అందుకని వెళ్ళి డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారిని అడుగుతావా ఏంటి? అదేంటి అమ్మగారు, నా 1000 రూపాయలు నేను అడుగుతున్నా అండి. అరవకు వీరయ్య, 1000 రూపాయలు నేను ఇస్తాలే, పో వెళ్ళి పంచుడు. ఇవ్వండి. అసలు నా డబ్బులు కూడా నేను అడుగుతుండే ఏంటో అమ్మగారు నా మీద పోటాడుద్ది. ఏంటో ఎక్కడెక్కడ లేని బాధలన్నీ వీరయ్యకే ఉంటాయి. వీరయ్య అమ్మగారండి, వెళ్ళి అమ్మగారండి. చూడు, ఎవరో తలుపు చూస్తున్నానండి, చూస్తున్నానండి. అమ్మగారండి, అమ్మగారండి. ఆ, వీరయ్య చెప్పు. అదేనండి టీవీలో పాటలు పాడిద్దే తింగర గారు తింగరా? టీవీలో పాటలు పాడిద్ది. పద్దాక మీరు పూలు చూస్తా ఉంటారే. తింగర గారు మల్లేశ్వరి వచ్చింది. తింగర గారు వచ్చారండి. తింగర్ కాదు, సింగర్ అనాలి. అదేలేండి, ఏదో అదేలేండి. హాయ్ మల్లేశ్వరి, బాగున్నావా? బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు రోజు రోజుకి ఫేమస్ అయిపోతున్నావు. నీ పాటలు రోజు చూస్తూనే ఉన్నాను. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యావు. అవునా? రోజు డైలీ వింటున్నాను నీ పాటలు. అవునా, థ్యాంక్ యూ. రా ఇలా 5వ స్థానంలో కూర్చో మల్లేశ్వరి. అరేంజ్ ఏంటి, నీకోసం నా ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకుని వస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? కనీసం 4వ స్థానం అన్నా ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతా. అయ్యో, ఇప్పుడు సింగర్ మల్లేశ్వరి వెళ్ళిపోతే నాకు సాయం ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? యేసుబాబుని ఒక్క మాట అడిగి చూద్దాము. యేసయ్యా మీరిలా రా మల్లేశ్వరి. థ్యాంక్ యూ నవ్య. వీరయ్య, అమ్మగారండి, వీరయ్య, అమ్మగారండి. నా ఫ్రెండ్ మల్లేశ్వరికి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారండి. తింగర గారండి, తింగర గారండి. అదేలేండి తింగరు అని చెప్పానా? ఏదో ఒకట్లండి. అదేలేండి తింగర, మరి తింగర గారండి. తింగర గారండి, తింగర గారండి. చెప్పు. మరండి నీకు మళ్ళీ పాటలు పాడాలంటే, టీవీలో పాడాలంటే ఏం చేయాలండి? బాగా సాధన చేయాలి. రోజు సాధన చేస్తానండి నేను. అవునా? అవును. అది పుట్టకతో రావాలైనా. నాకు పుట్టుకతోనికి ఉందండి. పుట్టుకతోనికి బోలు పాటలు పాడతాను అమ్మగారండి. నువ్వు పాటలు పాడతావా? పాడతానండి సింగర్ గారు. పాడు ఒకసారి, పాడు. ఓషన్ పౌడర్ నిర్మా, ఓషన్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు, బాయాగాడు నలుపు, ఓషన్ పౌడర్ నిర్మా, ఓషన్ పౌడర్ నిర్మా, ఓషన్ పౌడర్ నిర్మా. మల్లేశ్వరి ఏం జరిగింది? పనివాడు అట్లా పాడుతున్నాడు పాటలు. అసలు ఏం పాడాడు? అమ్మగారండి, అదే అమ్మగారండి, నేను పాటలు పాడతాను కదా, ఆ పాట పాడి వినిపించండి, నేను కూడా టీవీలో రావాలని. చెవులో నుంచి బ్లడ్ వచ్చే చేస్తుంది అసలు. షమ్మా, నీ ప్రతాపం మేడం గారి దగ్గర కూడా చూపించావా? బాగా చూపిస్తున్నాడు. వెళ్ళి వీరయ్య. ఏంది అమ్మగారండి, రోజు మమ్మల్ని చంపుతున్నావు, అది చాలదన్నట్టు గెస్టులకు ప్రాణాలు కూడా తీస్తావు వీరయ్య. అదేంది అమ్మగారండి, నేను బాగా పాడతాను అమ్మగారండి. నీ ప్రతాపం మాకు తెలుసులే వీరయ్య, ఎంత బాగా పాడతావు. ఏందో వెళ్ళి పని చూసుకో. పోదులండి, ప్రతి ఒక్కరి దగ్గర మా పరువు తీస్తున్నావు కదా నువ్వు. ఏందో ఏం ఆడినా కుళ్ళే, ఏది చేసినా కుళ్ళే. నేను కూడా టీవీలో వస్తానని, ఫేమస్ అయిపోతానని భయం. తింగర్ని అయిపోతాను, నేను కూడా పెద్ద తింగర్ని అయిపోతానని భయము. వస్తున్నానండి, 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 వస్తున్నానండి. ఆగండి, ఆగండి, ఆగండి. అమ్మగారండి, అమ్మగారండి. హలో అమ్మగారండి. చెప్పు వీరయ్య. అదేనండి, ఆడిదీడికి ఈడి దాడికి అమ్మేస్తుంటారే. హలో, ఆడిదీడికి ఈడి దాడికి మా అమ్ముతుంటారు. ఫ్రెండ్ ఫోన్ చేసింది కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, నీతో తర్వాత మాట్లాడతా ఉండు. ఆడిదీడికి ఈడి దాడికి అమ్మేస్తుంటారే. ఆవిడ గారు మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. ఫ్రెండా? ఆ, రియల్ ఎస్టేట్ తేజ వచ్చిందా? అవునమ్మగారండి. హాయ్, ఉండు లోపలికి పిలుస్తాను. హాయ్ తేజ, ఎలా ఉన్నావు? హలో, ఒరే మా ఫ్రెండ్ వీడి స్థలం ఆడికి, ఆడి స్థలం వీడికి అమ్మేసి సాయంత్రం కల్లా కమిషన్ అకౌంట్లో పడిపోవాలి. హాయ్ నవ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను తేజ, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నీ బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వు చాలా ఫేమస్ అయిపోతున్నావు రియల్ ఎస్టేట్లో కూడా. రా ఇలా 6వ స్థానంలో కూర్చో.
నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేను ఎంత బిజీగా ఉంటాను. అలాంటిది కేవలం నువ్వు పిలిచావని అడగొచ్చు. అలాంటిది నాకు 6వ స్థానం ఇస్తారంటవా? కనీసం 5వ స్థానమే, లేదంటే వెళ్ళిపోతా. ఆగాగ తేజ. అమ్మో, ఇప్పుడు ఈ తేజ వెళ్ళిపోతే ఎలా? నాకు సాయం ఎటువైపు నుంచి వస్తుంది? ఏసైని ఒక మాట అడిగి చూద్దాము. ఏసయ్యా, రా తేజ, వచ్చి ఇలా 5వ స్థానంలో కూర్చో. థ్యాంక్స్ నవ్య. వేరయ్యా, అమ్మగారండి వేరయ్యా, అమ్మగారండి. చూడు, నా ఫ్రెండ్ తేజకి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారండి. జాగ్రత్తగా చూడు. అలాగే అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకోండి అండి. అమ్మగారండి ఓ మాట అడుగుతానండి. అదేనండి, వాడి దీడికి వీడి దాడికి అమ్ముతూ ఉంటారు కండి. దాంట్లో చిన్న మొక్క నేను గుడిసేసుకుంటాను. అదేమన్నా బిస్కెట్ అనుకుంటున్నావా? చిన్న మొక్క ఇవ్వటానికి నీకు. అది అలాగే అమ్మగారండి. ఉండండి. మీ పన్న అబ్బాయి చూడు, ఏంటి బిస్కెట్ అంటున్నాడు, స్థలం అంటున్నాడు, చిన్న మొక్క అంటున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడావు వీరయ్యా? అలాగది అమ్మగారండి, ఆడి దీడికి ఈడి దాడికి అమ్ముతారు కండి. దాంట్లో చిన్న మొక్క ఇస్తే గుడి చేసుకుందాను అమ్మగారండి. ఊరుకో వీరయ్య, ప్రతి ఒక్కరి దగ్గర వచ్చిన వాళ్ళందరి దగ్గర ఇలా మాట్లాడి మా పరువు తీస్తున్నావు. అదేంది అమ్మగారండి, చిన్న మొక్కే కండి గుడి చేసుకుంటారు కండి. ఎందుకు అమ్మగారండి అన్నిటికీ అంత చిరాకు పడిపోతారు? చూడు, ఎవరు కాలింగ్ బెల్ మోగుతుంది. చూస్తాను, వెళ్తారా అమ్మగారండి. ఉంటాను. అదేమన్నా బిస్కెట్ అనుకుంటున్నావా? చిన్న మొక్క ఇవ్వటానికి నీకు. అది అలాగే అమ్మగారండి. ఉండండి. మీ పన్న అబ్బాయి చూడు, ఏంటి బిస్కెట్ అంటున్నాడు, స్థలం అంటున్నాడు, చిన్న మొక్క అంటున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడావు వీరయ్యా? అలాగది అమ్మగారండి, ఆడి దీడికి ఈడి దాడికి అమ్ముతారు కండి. దాంట్లో చిన్న మొక్క ఇస్తే గుడి చేసుకుందాను అమ్మగారండి. ఊరుకో వీరయ్య, ప్రతి ఒక్కరి దగ్గర వచ్చిన వాళ్ళందరి దగ్గర ఇలా మాట్లాడి మా పరువు తీస్తున్నావు. అదేంది అమ్మగారండి, చిన్న మొక్కే కండి గుడి చేసుకుంటారు కండి. ఎందుకు అమ్మగారండి అన్నిటికీ అంత చిరాకు పడిపోతారు? చూడు, ఎవరు కాలింగ్ బెల్ మోగుతుంది. చూస్తాను, వెళ్తారా అమ్మగారండి. వస్తున్నాండి. నుంచోండి. అమ్మగారండి. చెప్పు వీరయ్య. అదేనమ్మగారండి, అస్తమానం మన ఇంటి మీద తింటూ ఉంటారే, అదేనండి మీ చెల్లెలు గారు వచ్చారండి. ఏంటి? మీ చెల్లెలు గారండి. చెల్లెలు గారా? అవునండి. మర్యాద ఇచ్చి మాట్లాడు వీరయ్య. తనేమైనా మా వారి చెల్లి అనుకుంటున్నావా? నా చెల్లి. జాగ్రత్తగా మాట్లాడు, మర్యాద ఇచ్చి మాట్లాడు. నావన్నీ తనవి కూడా తనవే, ఒక్క మా అంజి తప్ప. ఇంకా నయ్యం, ఇంకా అంజీని కూడా ఇచ్చేయలా. చెల్లి బాగున్నావా? బాగున్నానక్క. రా చెల్లి. వెళ్ళిపోవాలి, ఎంతవరకు వచ్చాక? ఇంకా మొదలు పెట్టలేదు చెల్లి, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. రా, నా స్నేహితులు అందరూ వచ్చారు, వీళ్ళందరినీ నువ్వు చూసుకో. అలాగేనక్క. నేను చూడటం ఏంది, మీ పనాడు ఏమయ్యాడు? అంటే వీళ్ళు నా గెస్ట్లు కదా, కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందని నిన్ను చూసుకోమంటున్నాను. నువ్వు చూసుకో, నేను ఇంట్లో పనులు ఉన్నాయి, వెళ్తున్నా. అక్క ఇక్కడ ఖాళీ లేదు, ఈయన ఎవరో కూర్చున్నారు. ఈయన లేపి కూర్చోనా? ఇల్లంతా నీదే చెల్లి, నీకెక్కడ కావాలంటే అక్కడ కూర్చో. కొంచెం లెగుస్తారా? ఎరియా, ఏంటి మధ్య బాగా లావైపోతున్నావు? ఎవరు? నేను లావవుతున్నానా? మా ఇంటి మీద పడి తిని నువ్వు లావవుతున్నావు. కష్టపడి పని చేసి చూడు ఎట్ట చిక్కిపోయాను, నువ్వు లావవుతున్నావు. అక్క చూడు, ఏరి ఏమంటున్నాడు? ఏంటి? చాలా మా ఇంటి మీద పడి బాగా తిని మా ఇంటి మీద పడి తింటున్నావు అంటున్నాడు. ఏంటయ్యా వీరయ్యా, ఏమన్నావు నా చెల్లిని? నేనేమన్నానండి? అవేం పట్టించుకోకు చెల్లి, అలాగే మాట్లాడతాడు, నువ్వు వినుకో. ఓ, వెళ్ళి పని చూసుకో. అమ్మయ్యా, పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా
మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నానని చెప్పేసి. అమ్మా ఆగండి ఏసయ్య, మీకు తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామని చెప్పేసి మాకు ఈలోపే బిజినెస్లో చాలా నష్టం వచ్చింది. అమ్మా ఆగండి ఏసయ్య, అయితే ఇంతకుముందు నేను మీకు చాలాసార్లు సహాయం చేస్తున్నాను కదా, ఈ ఒక్కసారికి మీరు నాకు సహాయం చేయండి. మీ మేలు నేను ఎప్పటికీ మరవలేను. అమ్మా ఆగండి ఏసయ్య, మాట్లాడుతున్నాను కదా. మీరు అందరూ నాకు తప్పకుండా సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. రత్న, సారీ నవ్య, నీకు తెలుసు కదా నేను యాక్టింగ్తో పాటు సినిమా కూడా స్టార్ట్ చేశాను. నాకున్నవన్నీ మనీ అంతా దానికే పెడుతున్నాను. సారీ నవ్య, నేను ఈసారి చేయలేను. కావాలంటే నా ఆటోగ్రఫీ ఇస్తాను. రత్న రత్న డాక్టర్ గారు, డాక్టర్ గారు మీరు ఏమైనా వస్తున్నాను, సర్జరీకి రెడీ చేయండి. అయిపోయిందా? వచ్చేస్తున్నాను. సారీ నవ్య, నేను హాస్పిటల్ కడుతున్నానని నీకు తెలుసు కదా, మనీ అంతా అక్కడ ఖర్చు అయిపోయింది. ఏమనుకోనుకు, మీ అబ్బాయి మెల్లికి పిలువు, తప్పకుండా వస్తాను. ఓకే డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మీరు. సారీ నవ్య, మొన్నే ఎలక్షన్లో చాలా డబ్బులు ఖర్చు అయినాయని ఈ సమయంలో నీకు సహాయం చేయలేకపోతున్నాను. సారీ. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, మల్లీశ్వరి మీరు. సారీ నవ్య, నీకోసం నా ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకుని వస్తాను. సారీ, ఇంకోసారి సహాయం చేస్తాను. సారీ నవ్య, సారీ. మల్లీశ్వరి, తేజ మీరు. సారీ నవ్య, బిజినెస్లో లాస్ అయిపోయాను, నీకైతే నేను అమౌంట్ ఇవ్వలేను. సారీ నవ్య, సారీ. తేజ చెల్లి. సారీ అక్క, పిల్లల స్కూల్ ఫీజు కోసం కూడా నిన్నే అడుగుదాం అనుకుంటున్నాను. సారీ అక్క. చెల్లి చీరలకు వెళ్ళేటప్పుడు కేకే అక్క. ఏంటో అందరినీ పిలిచాను, అందరినీ సహాయం అడిగాను. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు వాళ్ళకి సహాయం చేశాను, వారెవరూ నాకు సహాయం చేయలేదు. ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? పెళ్ళి పెట్టుకున్నాము, డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. ఏం చేయాలి? అమ్మగారండి ఏంటి వీరయ్య? ఏంది అమ్మగారండి అంత నీరసంగా ఉన్నారు? నువ్వు ఊరుకో వీరయ్య, నా మనసు ఏం బాగాలేదు, విసిగించుకు వెళ్ళు. ఏమైంది అమ్మగారండి? కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు. అలా కాదు అమ్మగారండి, ఏమైంది చెప్పండి అమ్మగారండి. నీకు తెలుసుగా వీరయ్య, మా అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామని. అవును అమ్మగారండి. నేను నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను, ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయలేదు. అలాగదా అమ్మగారండి? మీ చెల్లి కూడా చేయలేదా? చేయలేదు వీరయ్య. అమ్మగారండి మీలో సగం అన్నారే. నేను అదే అనుకున్నాను వీరయ్య, అది తన మాటలతో నన్ను సగం చేసి వెళ్ళిపోయింది. అరే అలాగమ్మగారండి. సరే అమ్మగారు, నేను ఒక మాట చెప్తానండి. చెప్పు వీరయ్య. మరి అమ్మగారండి, మీరు మొట్టమొదటిగా యేసుబాబుని పిలిచారు కండి. పిలిచాను వీరయ్య. ఆ తర్వాత మీ స్నేహితులందరినీ పిలిచారు. అవును వీరయ్య. అందరినీ సహాయం అడిగారు, కానీ యేసుబాబుని అడగలేదు అమ్మగారండి. ఒకసారి యేసుబాబుని అడగండి అమ్మగారండి. యేసుబాబు సహాయం చేస్తాడండి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని యేసుబాబుని సహాయం అడగమంటావు వీరయ్య? అదేంది అమ్మగారండి, మీరు చెప్పారు కండి ఎన్నోసార్లు నాకు, యేసుబాబు గొప్పవాడని, యేసుబాబు మంచివాడని, ప్రేమామయుడని, కరుణామయుడని చెప్పారు అమ్మగారండి. మీరే అడగండి అమ్మగారిని ఒకసారి సహాయము. సరే వీరయ్య, నేను ఒకసారి అడిగి చూస్తాను, సహాయం ఏమైనా వస్తుందేమో. వెళ్ళు, నేను ప్రార్థన చేసుకుంటాను. అలాగమ్మగారండి. ఎవరు రాకుండా చూడు. అలాగమ్మగారండి. యేసయ్య, మొదటగా నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను, మీకే ఆహ్వానం తెలిపి ఉన్నాను.
మీరు ముందుగా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు నాకు సహాయం చేయడానికి. అయినా కూడా లోకానుసారంగా ఉన్నటువంటి నా స్నేహితులను ఆశ్రయించాను. వారు నాకు ఎటువంటి సహాయము చేయలేదు. మీరు నాకు సహాయం చేయండి యేసయ్య. ఈ సమస్య నుంచి నన్ను మీరు బయటకు తీసుకురండి యేసయ్య. నాతో మాట్లాడండి యేసయ్య. నాతో మాట్లాడండి ప్రభువా. నాతో మాట్లాడండి యేసయ్య. అమ్మా నేనున్నానమ్మా, నువ్వు భయపడకు. నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తాను. నువ్వు మనుషుల మీద ఆధారపడకుండా నా మీద ఆధారపడమ్మా. నువ్వు నా మీద ఆనుకుంటే నేను నీకు సహాయం చేస్తాను. ఇకనైనా మనుషుల మీద ఆధారపడకుండా నా మీద ఆనుకో తల్లి. అమ్మ యేసయ్య, వందనాలు యేసయ్య. మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. దేవుడు నాతో మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది. సమస్య నుంచి బయటపడవేస్తానని కూడా నాతో ముఖాముఖిగా మాట్లాడాడు. చాలా ప్రశాంతం. అమ్మగారండి చెప్పు వీరయ్య. ఏంది అమ్మగారండి అంత సంతోషంగా ఉన్నావు? మొఖం కలకల్లాడిపోతుంది. అమ్మగారండి వీరయ్య కూర్చో వీరయ్య. ఏంది అమ్మగారండి మీ పక్కన? కూర్చో వీరయ్య. అయ్యో ఏంది అమ్మగారండి? నువ్వు కూడా మా ఫ్యామిలీయే కదా వీరయ్య. అయ్యింది అమ్మగారండి. ఏంది అమ్మగారండి ఎలా మారిపోయారు? వీరయ్య యేసయ్య నాతో మాట్లాడాడు వీరయ్య. సమాధానంగా మాట్లాడారు. అమ్మో యేసుబాబు మాట్లాడినాడా? అవును వీరయ్య, యేసయ్య నాతో మాట్లాడాడు. అలాగా? నీవు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని కూడా మాట్లాడారు వీరయ్య. మా అమ్మాయి పెళ్ళికి సహాయం కూడా ఆయనే చేస్తానని కూడా చెప్పారు. అలాగమ్మగారండి. హలో హలో నేనేనండి. నిజమా? అవునా, చాలా సంతోషం అండి. ఓకేనండి, మంచిదండి. అమ్మగారండి వీరయ్య చెప్పు వీరయ్య. ఏందమ్మగారండి ఇంకా సంతోషం పెరిగిపోయింది మీలో? వీరయ్య బిజినెస్లో మనకి షేర్స్ అన్నీ పడిపోయి మనకి లాస్ వచ్చిందని అనుకున్నాం కదా. అవునమ్మగారండి. కాదు, షేర్స్ మరింత రెట్టింపై మనకి ప్రాఫిట్స్ చాలా వచ్చాయి, లాభాలు కూడా వచ్చాయి. అలాగమ్మగారండి. అవును వీరయ్య. అమ్మగారండి చెప్పు వీరయ్య. అలాగైతే అమ్మగారండి ఇప్పుడు నుంచి అమ్మగారండి నేను కూడా యేసుబాబు దగ్గరికి వస్తానండి. ప్రతి ఆదివారం చర్చికి వస్తానండి. అవునా? అవునమ్మగారండి. ఆదివారం సెలవండి అమ్మగారండి. ఆదివారం సెలవండి అమ్మగారండి. అలాగే వీరయ్య, ఆదివారం సెలవిస్తాను, నీకు సెలవిస్తాను. ఆదివారం నేను కూడా మర్చిపోకుండా ఉంటాను. అలాగమ్మగారండి. ఆదివారం రోజు అనవసరంగా దేవుని సన్నిధికి వెళ్లకుండా అనవసరంగా లోకానుసారంగా అవని ఇవని సంతోషాలని సమాధానాలని వాళ్ళతో వీరితో ఫ్రెండ్షిప్లు చేస్తూ ఆదివారాన్ని కూడా నేను మరిచాను. అయినా కూడా యేసు ప్రభు నన్ను మరవలేదు, నాకు సహాయం అందించారు. కాబట్టి వచ్చే వారం నుంచి ఆదివారం నుంచి నువ్వు నేను ఇద్దరము మందిరానికి వెళదాము వీరయ్య. అలాగమ్మగారండి. సరే వీరయ్య. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని లేఖనము చెబుతున్నది. మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రతి ఒక్క అవసరం తీరుస్తాడు, ప్రతి ఒక్క మేలును జరిగిస్తాడు. మనుషుల మీద ఆధారపడితే ఒకసారి మనం సహాయం చేస్తే మన పట్ల సహాయం చేస్తారు, కానీ దేవుడైతే ఎప్పుడు మనకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మనందరం కూడా దేవుని మీద అనుకుందాం.